వింటర్ సీజన్ వచ్చిందంటే చాలు చలితో పాటు పొడి వాతావరణం వల్ల మన ఆరోగ్యంతో పాటు స్కిన్ మీద కూడా మనం చేంజెస్ చూస్తూ ఉంటాం. అయితే స్కిన్ పొడిబారడం, అంతేకాకుండా పగిలిపోవడం, కాళ్ళు చేతులు మనకి పగలడం, అంతేకాకుండా దురద, అలాగే స్కిన్ పైన మనం ఎర్రగా అయిపోవడము, ఎగ్జిమా ఇలాంటి అలర్జీస్ని కూడా చూస్తూ ఉంటాం. అయితే వీటిని సాధారణ సమస్యలు అనుకొని నెగ్లెక్ట్ చేస్తే గనక ప్రమాదం. అయితే ఇట్లాంటి వాటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా వింటర్ సీజన్లో మనం స్కిన్ కేర్ ఏ విధంగా ఉండాలి అనేది తెలియజేయడానికి మనతో పాటు కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్ దీపాలి మార్తినేని గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో ముందుగా మ్యామ్ చెప్పండి, అంటే వింటర్ సీజన్ వచ్చిందంటే ఖచ్చితంగా ఈ డ్రైనెస్ అనేది కామన్గా మనం చూస్తూ ఉంటాము. సో అసలు ఈ వింటర్ సీజన్లో కామన్గా మనం చూసే చేంజెస్ ఏంటి స్కిన్లో? మీరు అన్నట్టుగానే డ్రైనెస్ చూస్తాము. డ్రైనెస్ వల్ల మనకి దురద లేదా చిట పడుతుంటే మనం గోకడం స్టార్ట్ చేస్తూ ఉంటాం. మనం ఒకసారి గోకుతున్నప్పుడు అది కొంచెం ప్లెజర్ లాగా అనిపించి ఇంకా చేయాలి అని అనిపిస్తుంది. దానివల్ల ఎర్రతనం అనేది మొదలవుతుంది. అప్పుడు మంట అనేది స్టార్ట్ అవుతుంది. అంటే స్కిన్ అనేది చిన్న చీలికలుగా అది పోతుంటుంది అనమాట. మనం ఎప్పుడైనా వేడి నీళ్ళు కానివ్వండి, చల్లనీళ్ళు కానీ పోసినప్పుడు మనకు అప్పుడు ఇంకా మంటలాగా అనిపిస్తుంటుంది. అది కాస్త మళ్ళీ మానేటప్పుడు నల్లగా మారటము లేదా చర్మం మందంగా అయిపోవడం అనేది మనం చూస్తాము. ఓకే, అంటే వేరే సీజన్స్తో కంపేర్ చేసుకుంటే వింటర్ సీజన్లో మనం డేలో తీసుకోవాల్సిన కేర్ ఎలా ఉంటుంది మ్యామ్? ఎర్లీ మార్నింగ్ లేచినప్పటి నుంచి, అంటే ఇప్పుడు మనం చల్లగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చాలా హాట్ వాటర్తో స్నానం చేయాలి అనుకుంటాం. సో ఇదెంత వరకు సేఫ్? చాలామంది యూజువల్గా మనం ఆ చలి వాతావరణానికి మనం వేడి నీళ్ళతో స్నానం చేస్తే కంపెన్సేట్ అవుతుంది లేదా కొంచెం ఆరాంగా ఉంటుంది అని అనుకుంటాం. కానీ సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, మనము ఇప్పుడు నార్మల్గా మన స్కిన్ ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో వేడి నీళ్ళతో చేస్తే ఆ ఉన్న కాస్త ఆయిల్ కూడా వాష్ అవుట్ అవుతుంది. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇంట్లో పాత నూనె డబ్బా ఉందనుకోండి, దాంట్లో కడగాలి అంటే వెనకటి కొంచెం వేడి నీళ్ళు పోసి కడిగేవాళ్ళు. ఎందుకు అంటే ఆ జిడ్డు వదులుతుందని. సేమ్ వే మనం స్కిన్ మీద కొంచెం ఆయిల్ ఉంటుంది న్యాచురల్గా ప్రొడ్యూస్ అయ్యేది. బాగా వేడి నీళ్ళతో చేస్తే ఏంటి అంటే ఆ ఉన్న కాస్త ఆయిల్ అనేది కూడా వాష్ అవుట్ అవుతూ ఉంటుంది. ఇంకా దాన్ని వర్సన్ చేసే కండిషన్స్ ఏంటి అంటే, నురుగ బాగా వస్తేనే మనకి మంచి సబ్బు అని చాలా మందికి అది ఉంటుంది. సే లైక్ డవ్ కానీ పియర్స్ కానీ తీసుకున్నాం అనుకోండి, ఎక్కువ నురగ రాదు. అంటే దాంట్లో కొంచెం సోప్ కంటెంట్ అనేది తక్కువ ఉంటుంది, కెమికల్. కానీ అది చాలా మందికి నచ్చదు. నురగ ఎక్కువ వచ్చే సోప్ ఎక్కువ జిడ్డును కూడా పోగొడుతుంది. అది చలికాలంలో అంత మంచిది కాదు. సో అదొకటి. వేడి నీళ్ళతో స్నానం చేయటం అనేది మనం అడ్వైస్ చేయము. లేదా తక్కువ నురుగు వచ్చే సోప్స్ కానివ్వండి, తక్కువ స్మెల్ వచ్చే సోప్స్ కానివ్వండి యూస్ చేయాలి. చాలామంది ఇంకా ఏమనుకుంటారు అంటే, తెల్లగా ఇట్లా పొడిలాగా వస్తుంటే సున్నిపిండి కానివ్వండి లేదా లూఫా వాడదామని చాలామంది చూస్తుంటారు. కానీ అట్లా వాడితే స్కిన్ అబ్రేషన్స్ అంటాం అనమాట. సన్న దెబ్బలు, అంటే మనం ఇలా నార్మల్గా కోరుతున్నట్టే కదా, సో చిన్నగా దెబ్బ తాకినట్టు అవుతుంటాయి. అది ఇంకా స్కిన్ని వర్స్ చేసి ఇంకా మన బాడీలో నుంచి వాటర్ లాస్ అనేది ఎక్కువ చేస్తుంది. సో ఇవి మాత్రం చేయకూడదు. ఇంకొకటి ఏంటి అంటే, చాలామంది ఓన్లీ మొహానికి లేదా చేతులకు మాత్రమే మాయిశ్చరైజర్ పెడతారు, ఎందుకంటే ఇవే కనిపిస్తాయి కాబట్టి. కాకపోతే ఒళ్ళు అనేది ఖచ్చితంగా ఒళ్ళంతా పెట్టాలి. ఎస్పెషల్లీ వింటర్స్లో మనము క్రీమ్ బేస్డ్, అంటే ఇప్పుడు మనకి మాయిశ్చరైజర్స్ అనేవి క్రీమ్ ఫామ్లో దొరుకుతాయి, లోషన్ ఫామ్స్లో దొరుకుతాయి. లోషన్స్ అనేది తక్కువ డ్యూరేషనే మనకి ఉంటుంది అనమాట. క్రీమ్స్ అనేది ఎక్కువ గంటలు ఉంటుంది. సో క్రీమ్స్ అనేది ఆఫ్ చేసుకోవాలి అని చెప్తాము. ఓకే.